రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ అస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని మహాకృపను బట్టి మరి ఈ నెలలో దేవుడు మీకు అన్ని విధాలా తోడయ్యుండి సహాయం చేస్తూ మీ యొక్క అన్ని పనుల్లో దేవుడు సహాయం చేయలాగున మేము అనుదినము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలని ప్రభునామములో మనవి చేస్తూ, ఒకవేళ ఈరోజు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తుని మీరు హృదయంలో చేర్చుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో మరి పాప క్షమాపణ, ఈ లోకంలో మీకు ఆదరణ, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది కనుక దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇటు దేవుణ్ణి మీ హృదయంలో చేర్చుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం మొదటి లైన్ చూద్దాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిశ్చయముగా నిర్దోషివై, నిర్దోషత్వం అంటే నీలో ఏ దోషము లేకుండా ఉండటం. ఒకవేళ నీలో అనేక రకాలైనటువంటి దోషముల చేత, అతిక్రమముల చేత, పాపముల చేత నలిగిపోయి ఉన్నావేమో, ఈ యొక్క వ్యసనము నా నుండి పోతే బాగుండు, ఈ యొక్క అలవాటు నా దగ్గర నుంచి పోతే బాగుండు, ఈ బలహీనత నా దగ్గర నుంచి పోతే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు పాపము చేయ, కానీ వారిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. కోపము, అసూయ, కలహము, కక్షలు, ఇలాంటివి శరీర కార్యాలనేవి వారిలో పనిచేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. అవి లేనప్పుడు మన జీవితాల్లో ఆటోమేటిక్గా సంతోషం వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. ఎదుటి వారిని నోటి మాటల ద్వారా నొప్పించటం కూడా, వారు నొచ్చుకొని కన్నీరు కారుస్తున్నా కూడా మనకు అది శుభం కాదండి. ఎదుటివారు హ్యాపీగా ఉన్నప్పుడు, వారు సంతోషంగా ఉంటే, నీ తోటి సహోదరి సంతోషంగా దేవునిలో ఉన్నప్పుడు నీ కుటుంబం నీవు సంతోషించబడతావు. కాబట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఎక్కడ కూడా ఎవరిని మనం నొప్పించక నిర్దోషులమయ్యి సంతోషించే స్థితిలో ఉంటామని దేవుడు వాగ్దానం చేస్తుంది. ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయా మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిశ్చయముగా నిర్దోషత్వం మాలో కనబడును కాక, ఏ దోషము లేని వారిగా నీకును మాకును ప్రభా, ఏ దోషం అడ్డుగా లేకుండా నీవిచ్చే ఆశీర్వాదాలన్నీ మేము పొందుకునే కృపను దయచేయమా. ప్రతి దోషమును క్షమించి ఉన్నావు ప్రభా. అయా మేము నిశ్చయముగా సంతోషించినట్లు నాయన మీ కృప చూపిస్తానని వాగ్దానం చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. పాపములో ఉన్నవారికి, శాపములో ఉన్నవారికి విడుదల దయచేయండి. ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషమును మీరు నింపండి ప్రభా. ఆయా రైతులు నాయనా వారి పంట పొలాల్ని మీరు దీవించండి. పశువుల్ని అయా చక్కగా వాటి పోషణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ, అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాలు, తగిన జ్ఞానము దయచేయండి తండ్రి. అయా రాబో దినముల్లో మా యువతరము తండ్రి అయా అన్ని విధాలని పరిచర్యకు సహకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి ప్రభా. అయా ఈరోజు బర్త్డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.